ఎన్టీఆర్ జిల్లా విజయవాడలో హిమోగ్లోబిన్ హిమోఫిలియాపై రాష్ట్ర స్థాయి శిక్షణ కార్యక్రమానికి హాజరయ్యారు మంత్రి సత్యకుమార్ యాదవ్. తర్వాత జ్యోతి వెలిగించి శిక్షణా తరగతులు ప్రారంభించారు. హిమోఫిలియా రోగులకు వైద్యం సకాలంలో అందించాలని ఆదేశించారు. హిమోఫిలియా పేషెంట్స్ ప్రపంచంలోనే సెకండ్ ప్లేస్లో ఉన్నారన్నారు. గిరిజన గ్రామ ప్రాంతాలకు వెళ్లి నోడల్ ఆఫీసర్స్ హిమోఫిలియా వ్యాధిగ్రస్తులు ఎంతమంది ఉన్నారో సర్వే చేయాలని ఆదేశించారు. సహజంగానే ఆరోగ్య శాఖ కాబట్టి ట్రాన్స్ఫర్ కేసులు ఎక్కువ వస్తుంటాయి. ట్రాన్స్ఫర్ కేసులతో పాటు ఉద్యోగాలు, ముఖ్యంగా రెవెన్యూ సమస్యలు ఇంకా వస్తూనే ఉన్నాయి. ఇప్పుడు ఉదాహరణకు చూసిన రెవెన్యూ సమస్యల్లో అనంతపురం జిల్లా, సత్యసాయి జిల్లాకు సంబంధించిన రెవెన్యూ సమస్యలు కూడా వస్తున్నాయి. అక్కడ గతంలో అధికార పార్టీలో ఉన్న వాళ్ళు ఇప్పుడు కూడా అరాచకాలు పాల్పడుతున్నట్టు, అగ్రిమెంట్ చేసుకోవడం, కొద్దిగా మొత్తం చెల్లించడం, తర్వాత భూమిని అంతా రాయించమని ఒత్తిళ్లు చేస్తున్నట్టుగా వచ్చింది. వాటిని లీగల్ పరంగా, రెవెన్యూ పరంగా, అదేవిధంగా అవసరమైతే లీగల్గా పోలీసును కూడా ఆదేశించి వారికి న్యాయం చేయాల్సిందిగా కోరడం జరుగుతుంది. ఈ రాష్ట్రంలో గౌరవ ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు ఈ ఫిర్యాదులు అన్నిటినీ ఒక టైం లైన్స్తో పరిష్కరించాలని, గత 5 సంవత్సరాల్లో జరిగిన విధ్వంసకర పాలనలో ప్రజలు అనేక రకాలుగా ఇబ్బంది పడిన నేపథ్యంలో వారి నుంచి వస్తున్న సహేతుకమైన ఫిర్యాదుల్ని సత్వరమే పరిష్కరించాల్సిందిగా మంత్రివర్గ సమావేశాల్లో కానీ లేదా ఇతర అధికారిక కార్యక్రమాల్లో కూడా వారు స్పష్టంగా చెప్తున్నారు.